కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు సమపాలలో చేశామని, అదే ధర్మంలో తలమంచి గ్రామంలో 1,15,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇఫ్కో కిసాన్ సెజ్లో కదలికలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకున్నానని అన్నారు. రానున్న రోజుల్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు పారిశ్రామిక కంపెనీలు ఇఫ్కో కిసాన్ సెజ్కు రానున్నాయని అన్నారు. ఇఫ్కోలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తామన్నారు. కొడవలూరు ఇఫ్కో కిసాన్ సెజ్లో 27, 28, 29వ తేదీలలో 3 రోజుల పాటు పండగలా నిర్వహిస్తున్నామని, మండలంలోని ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివ ఇద్దరు నాకు సమానమే, కానీ మీకు అత్యంత ఆప్తుడైన శివ ఇప్పుడే చెప్పాడు 2 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తలమంచి గ్రామానికి అమ్మ ఎప్పుడొస్తారని రోజు శివ నన్ను అడగడం జరిగింది. మహానాడు కార్యక్రమాలు ఉన్నా కూడా ఇవి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా ఎందుకు వచ్చానంటే, ఆ రోజు చెప్పిన పనులు ఈ రోజు పూర్తి చేసి, కనీసం దాంట్లో సగమన్నా పూర్తి చేసి మీకు వచ్చి కనపడాలి అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు రాలేకపోయాను. నాకు ఎలక్షన్ లో అత్యంత భారీ మెజారిటీని ఇచ్చిన తలమంచి గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ముఖ్యంగా శివాకి అలాగే సూర్యకి, వాళ్ళిద్దరూ ఒకటే నాకు తెలుసు. ఎందుకంటే ఇందాకే శివ మీకు చెప్పాడు, అదే విధంగా మీరందరూ ఊరంతా కలిసి పని చేసుకుంటే ఊర్లు బాగుపడతాయని చెప్పి ఆయన చెప్పాడు. మీరు ఒక నాయకుడి మాటలు మీరందరూ విన్నారు. అదే మాదిర మీరందరూ కూడా ముందుకు అడుగులేస్తే ఈ గ్రామం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇలాంటి నాయకుల ద్వారా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. 23 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మనం ఏమైతే ఎలక్షన్ ముందు చెప్పుకున్నామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని చెప్పి, ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా మనం చేసుకున్నాం. అవ్వా తాతలకి 4,000 పెన్షన్లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి రోజు ఉచిత బస్సు, మీరందరూ నెల్లూరుకి ఉచితంగా బస్సు వెళ్తున్నారా లేదా? ఇక్కడంతా మహిళలు ఉన్నారు, వెళ్తున్నారా? అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తారు. అదే మాదిర మనకి 3 సిలిండర్లు చెప్పారు, అదే ఇచ్చారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏవైతే మనకి చెప్పారో అవన్నీ అన్నదాత సుఖీభవ. మీకందరికి రైతుల అకౌంట్ లో డబ్బులు పడడమే కాకుండా రైతులకి మనకి ధాన్యం కొనుగోలప్పుడు కూడా 24 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం, మీకోసం ఎంతో కష్టపడి ఈరోజు ఆర్థిక వనరులన్నీ చక్కపరుచుకొని ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఒక్క పని కూడా ఈ గ్రామంలో జరగలేదని ఇప్పుడే శివ చెప్పాడు. ఎందుకంటే అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే ఈ ఊర్లో 1,15,00,000తో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల మనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇవన్నీ ఒక ఎత్తైతే మన కొడవలూరు మండలం కిసాన్ సెజ్
ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రతి యువత అంతా కూడా కలిసి నాతో తిరగడం జరిగింది, అమ్మ అమ్మ అంటూ. ఇప్పుడు కూడా మీరందరూ ఇంత హంగామా చేస్తున్నారు ఇక్కడ. మీ అందరికీ నేను మాట ఇచ్చాను, నేను ఎమ్మెల్యేనైతే కిసాన్ సెన్స్ లో కదలికలు తీసుకొచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు మీ ఊర్లు వదిలిపోకుండా మీకు ఇస్తామని చెప్పి, అలాగే మన ముఖ్యమంత్రి గారి సహకారంతో, మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి సహకారంతో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనకి కిసాన్ సెన్స్ లో ఇప్పుడు సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అందులో రాబోయే రోజుల్లో మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ మనము రేపు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక సెంటర్ ఒకటి కట్టించి యువతకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఆ ఫ్యాక్టరీస్ లో వచ్చే విధంగా మీకు అందరికీ సహాయపడతామని కూడా నేను తెలియజేసుకుంటాను. మనకి చెప్పారు ఎలక్షన్స్ ముందు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇస్తారని. అలాగే మీరు అందరు చూస్తున్నారు మన ఎన్ని రకాల పెట్టుబడులు మన యువ నాయకులు లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు యువతని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి మీకు అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మహానాడు మన కొడవలూరు మండలం మన కోవూరు నియోజకవర్గంలో మీకు కూతవేటు దూరంలో జరగబోతున్నది. ఇక్కడ ఉన్న యువత అంతా కూడా వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పి రేపు జరగబోయే 27, 28, 29 తేదీ 3 రోజులు ఇక్కడ మహానాడు మన పార్టీ పసుపు పండగ జరగబోతుంది. జొన్నా శివ ఆధ్వర్యంలో మీరందరూ కూడా ముందుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా అక్కడికి వచ్చి సక్సెస్ చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఇప్పటి వరకు మనం మొట్టమొదట విపిఆర్ ఫౌండేషన్ గురించి శివ చెప్పాడు. ఇప్పుడే మనము విడవలూరు మండలం నుంచి విపిఆర్ నేత్ర అనే బస్సుని స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ ఆ బస్సు అక్కడికి వచ్చి ఉచితంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష చేసి, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కళ్ళు ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఒక దగ్గర పెడతారు. అక్కడికి వెళ్ళి కంటి పరీక్ష చేయించుకుంటే అక్కడికక్కడే కంటి అద్దాలు వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. అది మన విడవలూరు మండలం మొత్తం నెల రోజుల నుంచి రామతీర్థంలో మొదలై రేపుతో అయిపోబోతుంది. నెక్స్ట్ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.